ప్రతిరోజు ఇలా ఇంట్లోనే ఇలాంటి ఒక హెల్తీ మిల్లెట్ డ్రింక్ తాగడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈరోజు నేను వీడియోలో చెప్తాను. సో ముందుగా నా పేరు పవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి ఒక మంచి హెల్తీ డ్రింక్ కోసం అయితే రాగులు, సజ్జలు, జొన్నలు నేనైతే తీసుకున్నానండి. ఇవన్నీ మిల్లెట్స్ కిందకు వస్తాయి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ లైక్ ఎంత ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి వీడియోలో చూస్తున్న కొద్దీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవైతే నేను 3 రకాలు తీసుకున్నాను. అవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. 100 గ్రామ్స్ రాగులు, 100 గ్రామ్స్ జొన్నలు, 100 గ్రామ్స్ సజ్జలు తీసుకున్నాను. అన్నీ చూస్తున్నట్టుగా మంచిగా మిక్స్ చేసుకొని ఈక్వల్గా ఒక 3-4 టైమ్స్ అన్నా మిక్సీ జార్కి వేసుకోండి. నేనైతే ఒక 3 టైమ్స్ వేసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటే మంచిది, ఎందుకంటే పౌడర్ మంచిగా వస్తుంది అనమాట. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోవడం వల్ల ముందు చేసుకున్న దాన్ని జల్లించుకోవాలి. సో ఇలాగైతే ఈ 3 రకాలు కలిపి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఈజీగా బయట దొరికే రాగి పిండిలు కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనం హెల్దీనెస్ అనేది పెంచుకుంటామన్నమాట. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా. సో దానికోసమైతే నేను పౌడర్ జల్లించడానికి ఇలాంటి జల్లెడ దొరుకుతాయన్నమాట బయట. మా అమ్మగారు అయితే ఇలాంటి అన్నీ ఇంట్లో కావాల్సిన వస్తువులు చాలా చూజీగా కొంటారు. సో చూస్తున్నారు కదా, 3 ప్లేట్స్ అయితే వచ్చాయి. మనకు ఆ 2 అవసరం లేదు. ఈ పెట్టిన వైట్ అయితే సరిపోతుంది. సన్నగా పౌడర్ అనేది రావాలి కాబట్టి అది మంచిగా ఉందన్నమాట. సో మిక్సీ చేసుకున్న ఆ పౌడర్ని దాంట్లో వేసేసుకొని మంచిగా జల్లించుకోవాలి. పిండి అయితే చూస్తున్నారు కదా, అంత మెత్తగా రావాలన్నమాట. అంత మెత్తగా వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకోసారి జల్లించడం వల్ల దానిలో కూడా మెరకలు వస్తాయన్నమాట. అంటే కొంచెం గరుకుగా ఉండే పిండి కూడా మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, అంత మెత్తగా వచ్చే పిండి మనకి కావాలి. సో అంతలాగా మనం మంచిగా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వచ్చిన మెరకలన్నిటి కూడా ఒక బౌల్లో పెట్టేసుకుంటే లాస్ట్లో మళ్ళీ ఒకసారి మిక్సీ వేసి తర్వాత జల్లించుకుంటే మళ్ళీ ఇంకొంచెం పిండి వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా జల్లించుకోవాలి. సో నేనైతే మీకు చెప్పాలండి జొన్నలు గురించి. జొన్నలు అయితే చాలా ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ చాలా ఎక్కువ హై క్వాంటిటీలో ఉంటాయి. సో ఈ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ అనేవి మనకి వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తారో యంగ్స్టర్స్ కానివ్వండి, ఎల్డర్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అదే విధంగా మనకి చాలామందిలో కాన్స్టిపేషన్ ఉంటుందన్నమాట. డైజెషన్ సరిగా అవ్వదు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. రాగులకు వచ్చేసరికి రాగుల్లో బోన్కి సంబంధించిన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి క్వాలిటీ ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. రక్తహీనత ఎవరైతే బ్లడ్ లేదని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా మంచిగా బ్లడ్ వస్తుందన్నమాట. ఇది డైలీ తీసుకోవాలి, 1 or 2 days చేసి కాదు. గుండె జబ్బులు లేకుండా ఉండాలంటే ఇది ఒకటి డైలీ ఒక రొటీన్ లాగా మీరు ఫాలో అవ్వాలన్నమాట. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ ఇస్తుందన్నమాట. సో సజ్జలు వచ్చేసరికి దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి ఎవరైతే కొంచెం ఎల్డర్స్ ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి ఏమన్నా బోన్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల, లేకపోతే షుగర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా మనం చాలా ఈజీగా ఇవ్వచ్చు అనమాట. షుగర్ లెవెల్స్ అన్నీ కూడా చక్కగా మంచిగా కంట్రోల్ అవుతాయి. సో ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఒక్కటే డ్రింక్లో ఉన్నది అంటే కనుక మీరు చాలా బ్లైండ్గా వెళ్ళి చక్కగా చేసుకొని తాగొచ్చు. మీరు మీ ఇంట్లో ఇలాగ ట్రై చేయండి. మీరు ప్రాసెస్ చూసారు కదా, అలాగా చేసుకోవడం వల్ల మనం ఇంట్లోనే మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.